అందరికీ నమస్కారం. నా పేరు బలవంత్ రెడ్డి. నా గుర్తు వచ్చి ఉంగరం గుర్తు. గ్రామానికి నేను సర్పంచ్గా ఎలక్ట్ అయినాడు అన్న చెప్పినట్టు ఏ విధమైన సాయం ఎప్పుడు లేదు. గ్రామ అభివృద్ధి లేదు. అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది మా ఊరు నుంచి వేరే ఊరికి ఇచ్చిన ఆడవిళ్ళని అడిగితే చెప్తారు. ఇప్పటికి కూడా బతికే ఉన్నారు అందరు. వాళ్ళని అడిగితే చెప్తారు. అవతల వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడున్న పొజిషన్లో మేము అది చేసాం ఇది చేసామంటారు. ఊరి కోసం ఏం కావాలో నాకు తెలుసు, అనువు తెలుసు. ప్రతి ఒక్కరి కుటుంబంలో నేను ఒక కొడుకునో ఒక తమ్ముడినో బావనో అన్ననై ఉన్నా. ఈ గ్రామానికి ఏం చేయాలన్నా ఏ విధమైన పని చేయాలన్నా నాతో సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి గ్రామ ప్రజల అండ నా మీద గత 5 సంవత్సరాల కింద కూడా ఇదే అండ ఉన్నది. ఇప్పుడు కూడా అదే అండ ఉంది. బంపర్ మేళతో గెలిపిస్తారు మా అమ్మలు అందరూ, మా అన్నలు, మా తమ్ముళ్ళు అందరూ. బ్రహ్మాండంగా ఊరిని తీర్చిదిద్దే కార్యక్రమం మాత్రం పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. మా ఎమ్మెల్యే కాళయాదయ్య గారి సహకారంతో గ్రామాన్ని ఈ గత 3 సంవత్సరాల్లో పోయే కాలంలో గ్రామాన్ని అభివృద్ధి చెంది మీలాంటి విలేకరులను పిలిచి మా అమ్మలతో మా అక్కలతో కూర్చొని భోజనం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ ఉంగరం గుర్తుకు ఓటేయాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బలవంత్ రెడ్డి గారిని నిలబెట్టుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి. దాతాపూర్ గ్రామంలో ఇంతకుముందు చాలా సమస్యలు ఉండేవి. చాలా వరకు ఇక్కడ పడిన అక్కడ పెంట గుంతలు కానీ చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నది. దాన్ని 5 సంవత్సరాల కాలంలో ఇది దాతపురమేనా అనే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ యొక్క చిన్న గ్రామం అయినప్పటికీ నవాపేట్ మండల్లో మారుమూల గ్రామం అది. ఆ గ్రామాన్ని రాష్ట్ర అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ అభినందించడం జరిగింది. అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంతటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఇంకా 5 సంవత్సరాల పదవి ఇస్తే ఇంకా ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధి గమనించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా ఈరోజు శుభసూచకంగా మా విలేజ్కి వచ్చి అందరినీ ఇది చేసినందుకు మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. ఎందుకంటే బలవంత్ రెడ్డి గారి ఈ యొక్క ఎలక్షన్లో మేము ఇంతకుముందు నేను మాజీ సర్పంచ్ నవాపేట. సో ఉమ్మడిగా ఉన్నప్పుడు అభివృద్ధి అనేది కొంచెం జరగలేదు. ఎందుకంటే 3 గ్రామాలు కలిపి ఉన్నాయి ఉమ్మడిగా. అప్పుడు అరకొర నిధులు అంతా ఇది చేయలేకపోయినాం. తను బైఫర్కేషన్లో ఎలక్ట్ అయిన తర్వాత గ్రామాన్ని అన్ని విధాలుగా 99% తీర్చిదిద్దడం జరిగింది. అందరి సహకారంతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఎట్లయితే అందరూ బ్రహ్మరథం బట్టి మన ముందుకు వచ్చి బలవంత్ రెడ్డి గారిని ఎలా అయితే ఓట్లేసి గెలిపించారో ఈరోజు కూడా ఆ రోజు ఏ విధంగా ఉందో ఈరోజు కూడా ఎవ్వరు కూడా వెనుకడుగు వేయకుండా అమ్మలు కానీ అక్కలు కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ చిన్నలు పెద్దలు అందరూ తన వెంటుండి మేము నీ వెంటుంటాం, నీకు ఓటేసి నిన్ను గెలిపించుకుంటాం అనే ధోరణిలో ప్రజలు ఉన్నారు. తనకే బలవంత్ రెడ్డి గారికే పట్టం కట్టి ఇంకా ఎలాంటి అభివృద్ధి కావాలన్నా వారి సహకారంతో డెవలప్మెంట్ చేస్తాడని అందరికీ విశ్వాసం ఉంది. అందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీలో గెలిపిస్తామని కోరుకుంటాం.
ఓకే.